హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పప్పు చెగుడులు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శనగపప్పుని 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ దాన్ని డ్రై చేసుకోండి. శుభ్రంగా అసలు తడి లేకుండా డ్రై చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పళ్ళెంలో నేనైతే 2 కప్స్ తీసుకున్నాము. 2 కప్స్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకోండి, అంటే బియ్యం పిండిని తీసుకోండి. బియ్యం పిండి 1 కప్ నుంచి మైదా పిండి తీసుకోండి. ఎందుకంటే 2 కప్స్ రైస్ ఫ్లోర్ 1 కప్ మైదా అన్నది కరెక్ట్ మెజర్మెంట్. ఇలా చేస్తే చెగుడులు చాలా క్రంచీగా వస్తాయి. నెక్స్ట్ అది పక్కన పెట్టుకోండి. నేనైతే ఒక తెపాలలో మనం ఎన్ని కప్స్ అయితే ఫ్లోర్ తీసుకున్నామో అన్ని కప్స్ వాటర్ వేసుకుంటాం. సో 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నీళ్ళు బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం అందులో 1 స్పూన్ సాల్ట్, మీకు తగినంత కారం వేసుకోండి. మీరు స్పైసీగా తింటానంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము. నెక్స్ట్ ఏమంచి పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో వాము పొడి కూడా వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్. నెక్స్ట్ ఇంగు వేసుకోండి, ఒక 1/2 స్పూన్. నెక్స్ట్ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి మేమైతే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాము. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. నెక్స్ట్ నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో తగినంత వేసుకోవాలి. తర్వాత వాటర్ని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకొని అలా సెమీ సాఫ్ట్గా వచ్చేలా పెట్టుకోవాలి. నెక్స్ట్ అలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని చెగుడులను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పప్పులకు అంటించుకొని ప్రిపేర్ చేసుకోవాలి, అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ ఇలా చేసుకున్న చెగుడులను ఒక 5 మినిట్స్ అన్నా పక్కన పెట్టండి. సో అప్పుడు పిండి ఆరుతుంది. ఆరే పప్పులు ఆ పిండికి బాగా అంటుకుంటాయి. అలా ఒక 5 మినిట్స్ అన్నా 10 మినిట్స్ అన్నా పక్కన పెట్టుకోండి. ఈలోపు మీకు చెగుడులు చేసుకోండి. సో ఇలా చెగుడులు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మరిగినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆయిల్ మరిగిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. నెక్స్ట్ చెగుడులు వేసుకోండి. చెగుడులు వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు అయినా చెగుడుల్ని కదపకండి. అసలు కదిపితే దానికి ఉన్న పప్పులు అయితే విడిపోతాయి. సో అలా కదపకుండా ఒక 2 మినిట్స్ అన్నా వదిలేయండి. వదిలేసిన తర్వాత చెగుడులు బాగా అయిన తర్వాత అవి పైకి వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని తీసేయచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఆరెంజ్ కలర్లో వచ్చినా తీసేయచ్చు. లేకపోతే ఫస్ట్ మీరు ఒక చెగుడుని తీసుకొని దాన్ని విరిపి చూడండి, అది క్రంచీగా వస్తే అయిపోయినట్టే. అలాగా చెగుడులు వేసుకొని ఫ్రై చేసుకోవడమే. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి చెగుడులు చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నెక్స్ట్ హెల్తీ కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే అందులో వాము పొడి కూడా వేస్తాం కదా, స్టమక్ పెయిన్స్ వస్తాయని అవి ఏమి ఉండవు. మనం వంట సోడా అది కూడా వేయట్లేదు కదా, న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి. ఇంకా మీకు చెగుడులు అయ్యాయి లేదా అని డౌట్గా ఉంటే చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బబుల్స్ పోతాయి. మొత్తం బబుల్స్ పోయి చెగుడులు అలా పైకి తేలుతాయి అనమాట. అప్పుడు చెగుడులు అయిపోయినట్టే తీసుకోవచ్చు. ఇలా ఒకసారి చేసి చూస్తే నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. నిజంగా బయటని తెచ్చుకున్నవి ఎందుకు సరిపోవు, అంత బాగుంటాయి అసలు. ఓకే, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.